హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ట్యూబ్ టెస్ట్ చేయించుకోవాలి అని మేము పేషెంట్తో చెప్పినప్పుడు చాలామంది పేషెంట్స్ కంగారు పడుతూ ఉంటారు. సో ట్యూబ్ టెస్ట్ చేస్తే మాకు చాలా పెయిన్ వస్తుందని అనుకుంటూ ఉంటారు. అండ్ ఈ ట్యూబ్ టెస్ట్ అనేది పెయిన్ లేకుండా మనం చేసుకోగలిగే మార్గం ఏదన్నా ఉందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ట్యూబ్ ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆడవాళ్ళలో 2 ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే మనకి సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ లేదా ఐయుఐ అనే ట్రీట్మెంట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. సో ట్యూబ్స్ అనేవి 2 వైపులా ఓపెన్ ఉన్నప్పుడు మనకి ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. ట్యూబ్ బ్లాక్ ఉంటే అటువైపు ఎగ్ రిలీజ్ అయిన మంతల్లా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. సో కొంతమందికి సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంటుంది, ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటుంది. ఒక ట్యూబ్ ఓపెన్ ఉన్నా సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పుడు ఉన్నంత అవకాశం ఉండదు, తగ్గుతుంది. బికాజ్ 2 ట్యూబ్స్ ఓపెన్ ఉంటే ప్రతి నెల వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అదే ఒక ట్యూబే బ్లాక్ ఉంది, ఒక ట్యూబే ఓపెన్ ఉంది అన్నప్పుడు ఎటువైపు అయితే ట్యూబ్ ఓపెన్ ఉందో అటువైపు ఎగ్ రిలీజ్ అయిన మంత్లోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఐయుఐ అనే ట్రీట్మెంట్లో మనము ఆడవాళ్ళకి అండం పెరిగి విడుదలయ్యే టైంకి భర్త కణాలని గర్భసంచిలోకి ఎక్కిస్తాం. సో ఈ ట్రీట్మెంట్ చేసినప్పుడు అండం విడుదలయ్యే టైంకి కణాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్. కాకపోతే ట్యూబ్స్ ఖచ్చితంగా ఓపెన్ ఉంటేనే మనం ఐయుఐ చేయొచ్చు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, మనము సంతానలేమి సమస్యతో బాధపడుతున్న కపుల్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు సహజంగా వాళ్ళు ట్రై చేయాలి, వాళ్ళకి జస్ట్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకున్నా, ఐయుఐ అనే ట్రీట్మెంట్ చేయాలి అని అనుకున్నా, ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే మనం ఇలా చేయగలం. ట్యూబ్స్ 2 కనుక బ్లాక్ ఉంటే వీళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి తప్ప వేరే మార్గం అనేది ఉండదు. సో ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ చేయడానికి ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్యూబ్ టెస్ట్ చేసేటప్పుడు యూజువల్గా హెచ్ఎస్జి అనే టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు. సో హెచ్ఎస్జి టెస్ట్లో మనము గర్భసంచిలోకి ఒక డై పాస్ చేసి అది ట్యూబ్స్ నుంచి వచ్చి అండాశయం దగ్గర పడుతుందా అనేది ఎక్స్రే చేసి తెలుసుకోగలం. సో రేడియో ఓపేక్ డై అనేది మనం పాస్ చేస్తాం కాబట్టి గర్భసంచి లోపల ఆ ట్యూబ్ లోపల మనకి క్లియర్గా ఆ డై కనిపిస్తుంది కాబట్టి ఆ డై అనేది అండాశయం దగ్గర పడుతుంది అనేది తెలుసుకొని ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోగలం. కాకపోతే హెచ్ఎస్జి చేసేటప్పుడు డెఫినెట్లీ గర్భసంచిలోకి డై పాస్ చేసినప్పుడు కొంచెం గర్భసంచిలో క్రాంప్స్ లాగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం పెయిన్ అయితే వస్తుంది. బట్ ఇప్పుడు మనము సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనే పద్ధతి ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి చాలా మట్టుకు ఈ పెయిన్ అనేది చాలా మినిమల్ పెయిన్ ఉండేలాగా మనం చేయగలుగుతున్నాం. సో ఇది మనము ఎక్స్రే ఉన్న చోట వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. సింపుల్గా అల్ట్రాసౌండ్ మెషిన్ ద్వారానే మేము మా ఓపీడీలోనే ఈ ట్రీట్మెంట్ అనేది చేయగలము. సో గర్భసంచిలోకి మనం వాటర్ పంపించి ఆ వాటర్ అనేది అండాశయం దగ్గర పడుతుందా లేదా అనేది స్కాన్లోనే చూసుకోవడానికి అవకాశం ఉంది. స్కిల్డ్ పర్సన్ దగ్గర చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 2 minutes లేదా 5 minutesలోనే ఈ ప్రొసీజర్ కూడా అయిపోతుంది అండ్ మీకు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా తెలుస్తుంది. సో ఈ సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీకి మనము చేసే ముందు ఒక 15 minutes 20 minutes ముందు ఒక పెయిన్ కిల్లర్ కూడా ఇస్తాము. సో కంగారు పడాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గానే ఈ టెస్ట్ ద్వారా మీకు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోగలరు. సో సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ చేసిన తర్వాత ఎంతోమంది న్యాచురల్గానే కన్సీవ్ అయ్యారు. ఎందుకంటే చిన్న బ్లాక్స్ ఉండి ట్యూబ్స్ కనుక ఏదన్నా చిన్న ప్లగ్స్ వల్ల బ్లాక్ అయి ఉంటే అది ఫ్లష్ అయిపోయి ట్యూబ్స్ వాష్ అయినట్టు అవుతాయి. కాబట్టి మేము మా ప్రాక్టీస్లో గమనించాము, చాలామంది జస్ట్ ట్యూబ్ టెస్ట్ తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా కూడా ప్రెగ్నెన్సీ అనేది రావడం జరిగింది. సో ట్యూబ్ టెస్ట్ మీకు కనుక అవసరం అయితే, అంటే సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డైరెక్ట్ ఇండికేషన్ ఐవీఎఫ్కి ఉంటే తప్ప, అంటే ఇప్పుడు స్పర్మ్స్ బాగా తక్కువ ఉన్నాయి లేదా ఎగ్స్ బాగా తక్కువ ఉన్నాయి, ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్ ఉంది, ఆల్రెడీ ఐవీఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు ఉంటే తప్ప మీకు ట్యూబ్ టెస్ట్ ఖచ్చితంగా చేస్తేనే మీకు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏది అనేది డిసైడ్ చేయలేము. సో ట్యూబ్ టెస్ట్ అవసరమైన టెస్ట్ అండి. అది చేసే మీకు నెక్స్ట్ ట్రీట్మెంట్కి మనం ప్రోగ్రెస్ అవ్వగలం. కాబట్టి కంగారు పడకుండా సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అనే టెస్ట్ ద్వారా సింపుల్గా మీకు ట్యూబ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.